మీరు కేజ్రీవాల్ మీకు వ్యక్తిగతంగా కూడా స్నేహితులు కదా, వారి ప్రయాణిస్తున్న దారి పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారండి? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా 100% చూడకూడదు. ఓకే. మనకి ఒక సామెత ఉంది, ద ఇంపాసిబుల్ బెస్ట్ ది ఎనిమీ ఆఫ్ ది పాసిబుల్ గుడ్. అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు. ఓ. కాబట్టి నేను కేజ్రీవాల్ పంథాన్ని ఎంచుకోకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం ప్యూరిస్ట్ని కావచ్చు. ఓకే. కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయన మిగతా వాళ్ళ పంథ ఎట్లా అంటే మనం ఇట్లా వెళ్ళాలనుకోండి, ఈ మేరకు వస్తే మంచిదిగా. ఓకే. కాబట్టి ఉదాహరణకి విద్య మీద ఆరోగ్యం మీద దృష్టి పెడితే నేను చాలా సంతోషిస్తాను. ఆయన స్థానిక ప్రభుత్వాలకి ప్రజలకి ఎక్కువగా అధికారము గొంతు ఇచ్చి పనులన్నీ కూడా అక్కడ జరిగే ఏర్పాటు చేయగలిగితే సంతోషిస్తాను. అవినీతికి అడ్డుకట్టు వేసి ఓట్లు కొనుగోలు లేకుండా చేస్తే సంతోషిస్తాను. విధానపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే తాత్కాలికమైన జనాకర్షణ కోసం అని చెప్పని మరి ఏదో రకంగా వాళ్ళని మెప్పించాలి కాబట్టి ఫ్రీగా అది ఇస్తానని చెప్పొచ్చు, కొంచెం దురుసుగా మాట్లాడచ్చు, వ్యవస్థలో ఉన్న సమస్యలు అర్థం కాకుండా అది వ్యక్తిగతం చేసి తాత్కాలికమైనటువంటి ఓటు పొందే ప్రయత్నం చేయవచ్చు. ఆ పొరపాట్లు ఉన్నాయి. కానీ అంత మాత్రం చేత అందరిని ఒకే కట్టడం సరైనది కాదు. ఖచ్చితంగా ఇవాళ ఆ పంథ ఈ సాంప్రదాయ పార్టీల పంథతో పోలిస్తే కొంతమేరకు మంచిది, కానీ అనుకున్నంత మేరకు కాదు. కానీ దేశంలో మార్పు అన్ని ఒక్కసారిగా అద్భుతాలు జరగవు. ఓకే. కాబట్టి ఆ మేరకు నేను ఆహ్వానిస్తాను. కానీ అదే సమయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక చిత్రం మీ మనసులో ఉండాలి, ఈ దేశం ఏ దారిని పోవాలని చెప్పని. అక్కడ నాకు కొంచెం సందేహాలు ఉన్నాయి. అధికారం పొందడమే దాని అనుకుంటున్నాడు ఆయన. మీ పదాల్లోనే సమస్యలో భాగం అవుతారా పరిష్కారంలో భాగం అవుతారా అంటారు. ఇప్పుడు ఆయన పరిష్కారంలో భాగం అవుతున్నారా? కొంతమేరకు పరిష్కారంలో భాగమైనా కూడా వెళుతున్న తీరు సమస్యలో భాగం కావచ్చు, కానీ నష్టమేం లేదు. కొంతైనా మనం ఆ ట్రజెక్టరీని కొంతైనా మార్చగలిగితే రేపొద్దున మరింత మార్చేవాళ్ళు వస్తారు. ఓకే. కాబట్టి మనం ఆ రకం ఇప్పుడు సంప్రదాయ పార్టీలోనే మంచి చేస్తే హర్షించేవాడిని నేను. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ పార్టీకి చెందినవాడైనా వాడు చేసే 99 చెడు చేసినా ఒకటే మంచి చేస్తే మంచిని హర్షించేవాడిని. అలాంటిది 70-80 పొరపాటున 20 మంచి జరిగితే 20 ఎందుకు హర్షించను నేను? కాబట్టి మన దేశంలో ఏమిటంటే ప్రధానికి రాళ్ళేయడం అలవాటు అయిపోయింది. అది నేను ఎప్పుడు ఒప్పుకోను. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం ఈవేళ నేను సర్వీస్ గ్యారంటీ చట్టం తెస్తానంటున్నాను. నిజంగా తీసుకొస్తేనే సంతోషిస్తాను. చిత్తశుద్ధితో తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులో లంచం లేకుండా పనిజరిగి ఏర్పాటు చేస్తే కేసీఆర్లో ఈ ప్రభుత్వంలో తప్పులు మీద చాలా ఉండొచ్చు, అవి విమర్శిద్దాం. కానీ ఈ మంచిని మనం ఆహ్వానిద్దాం. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే. మనం అట్లా కాకుండా ఉంటే చివరికి ఏమవుతుందంటే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్నాడు అవుతాం. ఈ దేశంలో మనం చేస్తుంది అది ఎంతసేపటికి ఎవడు చేస్తున్నాడో చూస్తున్నాం, కానీ ఏం చేస్తున్నారో చూడట్లేదు. ఆ ఎవడో మర్చిపోయి ఏమిటి అన్న దాని మీద దృష్టి పెడితే దేశంలో మార్పుకి నాంది అవుతాం. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ on iDream.